హాయ్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు మహాలక్ష్మి 9th ఎపిసోడు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా విని లైక్ కొట్టి కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. ప్రపంచంలోని ఆనందమంతా తన సొంతమేనన్నట్లు ముగ్ధ మనోహరంగా నవ్వుతున్నది మహాలక్ష్మి. పక్కనే ఫ్రెంచ్ కటింగ్ మీసకట్టు, పక్క పాపడి తీసిన ఒత్తైన క్రాఫు, సూటు బూటులో దర్బాబులా గంభీరంగా ఉన్న మూసపోసినట్లు అచ్చు తన ఫీచర్స్తో అలనాటి డాక్టర్ బాబు. రెప్ప వాల్చకుండా చూస్తున్న అతడిలో గుండె పట్టలేనంత ఉద్విగ్నత. ఎప్పుడో అమ్మమ్మ భారత రామాయణాలు చదువుతుండగా చెవిలో దూరిన పదజాలం, కలయో వైష్ణవమాయో, ఒక్క నిమేషం మాత్రమున నయము భయమును విస్మయము గదరా అన్నట్లే అయింది. అంటే రాత్రి చూసిన మహాలక్ష్మి తను ఊహించినట్లే మానవమాత్రురాలు కాదన్నమాట. మరి తను తను ఆ భావనకే నిలువెల్లా ఎన్నడూ ఎరగని చిత్రమైన జలధరింపు. గుండెల్లో ఏదో పెను తుఫాను చెలరేగిన అనుభూతి. నిశ్చేష్టుడై గుడ్లప్పగించి వాటిని అలా చూస్తుండిపోయాడు. అతడి పరిస్థితి ఆకలింపు చేసుకున్న పూజారి గారు అనునయంగా భుజం తట్టి, నేను ఇదంతా చెప్పింది, ఈ చిత్తరువులు చూపించింది నీ సందేహ నివృత్తి చేయడానికి తప్ప భయపెట్టాలని కాదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మన చుట్టూ ఆవరించిన ప్రాణవాయువును, ధ్వని తరంగాలు, కాంతి తరంగాలను కంటితో చూడలేకపోయినా వాటి ఉనికిని తెలుసుకోగలిగాం. కానీ విశ్వమంతా నిండి ఉన్న దైవశక్తిని, శూన్యంలో సంచరించే ఆత్మల ఉనికిని గుర్తించడం మాత్రం అనితర సాధ్యం. నిరంతర సాధన, ఉపాసనల ద్వారా అది మహాత్ములకు, తాంత్రికులకే సాధ్యమవుతుందని నీకు తెలియాలన్నదే నా అభిమతం. ఈరోజు నువ్వు నన్ను కలవడం దైవికమే. లేకపోతే నువ్వు ప్రాణాలతో బయటపడ్డా ఆ అనుభవం తాలూకు జ్ఞాపకాలు, అనుమానాలు నిన్ను నీడల్లా కలకాలం వెంటాడేవి. నీ సందేహం నివృత్తి అయింది కాదు కాబట్టి ఈ సంఘటన ఇంతటితో మర్చిపో. జీవులకైనా ఆత్మలకైనా ప్రారంధ కర్మను అనుభవించక తప్పదు. కొద్ది రోజుల్లోనే పెళ్ళని కూడా చెప్పావు. ఇంటి దగ్గర మీ వాళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో, ఇక బయలుదేరు అన్నారు. అప్పుడు గుర్తొచ్చింది మనోజ్కి. ఆత్రంగా మొబైల్ ఆన్ చేసి ఇంట్లో వాళ్లకు, ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున కాల్ చేసి మధ్యలో కారు ట్రబుల్ ఇచ్చిందని, కాసేపట్లో బయలుదేరుతున్నానని చెప్పి ఊపిరి పీల్చుకుని, గురూజీ మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది, కానీ వెళ్లే ముందు నాదో విన్నపం. ప్రేతాత్మల విముక్తికి ఏవో హోమాలు, తాంత్రిక పూజలు ఉంటాయంటారు కదా, ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీ చేతుల మీదుగా అవి జరిపిస్తే నా మనసు తేలిక పడుతుంది. దయచేసి ఏం చేయాలో చెప్పండి ప్రాధేయపూర్వకంగా అడిగాడు. ఆయన ఒక్క క్షణం తెల్లబోయి చూసి, వద్దు బాబు, ఇక ఈ విషయం ఇంతటితో వదిలేయి. పోతపోసిన డాక్టర్ బాబు విగ్రహంలో ఉన్న నిన్ను చూడగానే భావోద్వేగం నిగ్రహించుకోలేక ఏనాడో గతించిన చరిత్ర వెలికి తీసి బాధ పెట్టాను. బుద్ధిలో ప్రాణం ఉన్నంతవరకే ఆత్మీయతలు, అనురాగాలు. పోయాక ఎవరికెవరు? నువ్వు ఇప్పుడు మనోజ్ కుమార్వి. ఎప్పుడో కాలం చేసిన ఆమె గురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదు. ఇంకేం మాట్లాడక శీఘ్రంగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తావీదు మాత్రం జాగ్రత్త అని మరోసారి హెచ్చరించారు. తల అడ్డంగా ఊపాడు మనోజ్. వెళ్ళలేను స్వామి, నాది మరో జన్మ అవునో కాదో నాకు తెలియదు, కానీ మీరు మహాలక్ష్మి గురించి చెప్పకముందే కళ్ళారా చూడగలిగాను. ఆమె ఆత్మఘోష ఈ చెవులతో విన్నాను. ఇంత జరిగాక ఏదో ఒకటి చేయకుండా నా దారి నేను వెళ్ళినా ప్రశాంతంగా ఉండలేను. జీవితమంతా ఆ దీనస్వరం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. దయచేసి ఏం చేయాలో చెప్పండి. అదేదో జరిపేంత వరకు నేను ఈ ఊరు దాటే ప్రసక్తే లేదు. మనోదృఢ నిశ్చయం విన్న స్వామీజీ కళ్ళు చెమ్మగిల్లాయి. ఏ తల్లి కన్నబిడ్డవో, ఎక్కడి నుంచి వచ్చావో, ఈ ఊరి ఆడపడుచు ఆత్మశాంతి కోసం ఇంతగా ఆరాటపడుతున్నావంటే వయసులో చిన్నవాడివైనా నీ పెద్ద మనసుకు చేతులు జోడించాలనిపిస్తోంది.
నీకు ఆయుక్షణమని ఆ పని చేయలేకపోతున్నాను. సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా చెప్పక తప్పడం లేదు. మహాలక్ష్మి ఆత్మశాంతికి హోమాలు క్షుద్ర పూజలతో పని లేదన్నది నా నమ్మకం. ఇంతకుముందే ఇక్కడి ఆచారాన్ని గురించి నీకు చెప్పాను. అందులో దాగి ఉన్న అంతరార్థం ప్రతి ఆడపిల్ల తను కోరుకున్న వరుడు కట్టే మంగళసూత్రంతోనే జీవితం చరితార్థమవుతుందని, సౌభాగ్యవతిగా కన్నుమూయాలని ఆశిస్తుంది. అందుకే అభంశుభం తెలియని కన్నెపిల్లకు అకాల మరణం సంభవిస్తే ఆమె ఆత్మ క్షోభిల్లకుండా ఏ చెట్టుతోనో వివాహం క్రతువు జరపడం, పసుపు కుంకుమలతో సుమంగళిగా అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ నువ్వు చెప్పింది వింటుంటే మహాలక్ష్మి ఆత్మ అందుకు నిరాకరించిన కారణం నాకు అవగతమైంది. ఇంతకాలము ఆమె డాక్టర్ బాబు కోసమే నిరీక్షిస్తూ ఆ రూపురేఖలు కలిగి ఉన్న నిన్ను వెంటాడిందంటే నువ్వు ఖచ్చితంగా గత జన్మలో అతడివే అయి ఉండాలి. కాబట్టి నువ్వు ఒక పని చేస్తే ఆమె ఆత్మ శాంతిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. కానీ ఎందుకో నా మనసుకు అది భావ్యం కాదనిపిస్తోంది. అందుకే అర్ధోక్తిగా ఆగిపోయారు. పర్వాలేదు, చెప్పండి స్వామి. మీరు కన్న కూతురిలా అభిమానించి ఆమె ఆత్మసంతృప్తి కోసం ఎంత కష్టమైన పనైనా సరే వెనుకాడనని మాటిస్తున్నాను. సంకోచించక అదేంటో సెలవివ్వండి ఆదుర్దాగా అడిగాడు మనోజ్. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. ముగింపు త్వరలో. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.